ఓంకారం బిందు సంయుక్తం నిత్యం జాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. పరమగురులు గురు పరంపర మరియు మహాత్ములందరికీ సాష్టాంగ నమస్కారం తెలియజేస్తూ, ప్రేమమూర్తులైన మీ అందరికీ నారాయణ స్మరణం తెలియజేస్తూ, ఈరోజు మొదటి పౌర్ణిమ, పరాభవనామ సంవత్సరంలో ఫస్ట్ పౌర్ణిమ. ఉగాది తర్వాత వచ్చేది మొదటి పౌర్ణిమ. విశేషం ఏమంటే పౌర్ణిమ రోజే మళ్ళీ హనుమాన్ జయంతి. సో చాలా శుభదినం. ఈరోజు ఒక చిన్న విషయాన్ని తెలుసుకుందాం. చిన్న చర్చ ఏంటంటే, మనం ఎవరిని ప్రేమిస్తున్నాం అని మిమ్మల్ని అందరిని అడిగితే, మేమందరినీ ప్రేమిస్తాం స్వామి. భర్తని అడిగితే భార్యని ప్రేమిస్తాం, మా భార్య పిల్లలు అంటే నాకు ఇష్టం అని మీరు చెప్తారు. అమ్మవారిని అడిగితే మా భర్త, నా పిల్లలు, నా కుటుంబం, నా బంధువులు, మేమందరినీ ప్రేమిస్తాం స్వామి. అందరూ అందరినీ ప్రేమిస్తున్నారు. ప్రేమ యొక్క ఫలితం విషాదం ఎందుకు అవుతుంది? ఈ ప్రేమల మధ్యలో ఉంటున్నాయి ఆ చివరి దాకా, ఎందుకు కల్మషాలుగా మారుతున్నాయి? ఎందుకు మళ్ళీ ఈ ప్రేమ యొక్క పరాకాష్ట ఆనందాన్ని పెంచాలి కానీ ద్వేషాలు, కష్టాలు, చివరికి కోర్టులు, గొడవలు ఎక్కడికో వెళ్తుంది. అది ప్రేమ కరెక్టేనా? నిజంగా మనం ప్రేమించేది కరెక్టేనా? ఈ విషయాన్ని ఉపనిషత్తుని అడిగితే, నాయనా మీరు ప్రేమిస్తున్నాము అనుకుంటున్నారే, అది ఒట్టి అబద్ధం. ఎవరు ఎవరిని ప్రేమించడం లేదు. ఏమండి, ఒప్పుకుంటారా? ఎవరు ఎవరిని ప్రేమించట్లేదట. అది ఎవరిని వారే ప్రేమించుకుంటున్నారు. ఇప్పుడు భర్త భార్యని ప్రేమిస్తే కొత్తలో బాగానే ఉంటుంది. భర్త కొన్నాళ్ళ తర్వాత ఏదైనా చెప్పిన మాట వినలేదు అనుకోండి భార్య, ఆయన ఆ ప్రేమ నిలబడి ఉంటుందా? భార్య భర్తను ప్రేమించిన, భార్య భర్తలు కలిసి పిల్లల్ని ప్రేమించిన, పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏమంటారు మన కన్నడలో అప్ప తాయి, చిన్నప్పుడు ఎంతో ప్రేమగా తల్లిదండ్రుల పట్ల ఉంటారే, మీరు కూడా అలాగే ప్రేమిస్తారు కదా. మరి ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను ఎందుకు వాళ్ళు తోసేస్తున్నారు? అలాగే తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు దూరం చేసుకుంటున్నారు? మొన్నప్పుడు ఒక విషయం చెప్పారు మీరు, సమాజంలో జరుగుతున్నదే. ఒక ఆయన వాళ్ళ అబ్బాయి బిజినెస్ చేసుకుంటానని 10 కోట్లు ఎంతో అడిగాడు తండ్రిని. మరి తండ్రి ప్రేమించి ఉంటే ఆ డబ్బు ఇచ్చి కొడుకుని ముందుకెళ్ళనివచ్చు కదా. ఆయన ఇవ్వలేదు, ఆయన ఊరేసుకుని చనిపోయాడు. 10-11 కోట్లు బిజినెస్ కోసం అడిగాడంటే ఎంత సంపన్నులు అయి ఉంటారు? వాళ్ళకి ఏమీ లోటు ఏమి ఉండదు కదా. మరి ఎందుకు ఉరి చేసుకుని చచ్చిపోవాల్సిన పరిస్థితి? తండ్రి ఇవ్వచ్చు కదా, కాలేదు. సరే, తండ్రి చిన్నప్పటి నుంచి పెంచి పోషించాడు కదా. కొడుక్కి చిన్నప్పుడు చాలా ప్రేమ ఉంది. ఈ పిల్లలు ఇప్పుడు తల్లుల దగ్గర ఎలా తిరుగుతున్నారు? తల్లి అంటే ఎంతో ప్రేమ, తల్లిని వదిలేసి ఒక గంట కూడా ఉండరు కదా. సరే, నా తండ్రి చెప్పాడులే, ఏదో నా మంచి కోరి చెప్పాడు, బిజినెస్కి డబ్బులు ఇవ్వనన్నాడు అని కొడుకు ఒప్పుకోవచ్చు కదా. ఒప్పుకోలే. నువ్వు నాకు ఇవ్వలేదు కాబట్టి నేను చచ్చిపోతాను అంటే ఎక్కడ పోతున్నాయి ఈ ప్రేమలు? శాస్త్రం ఏం చెప్తుందంటే, ఇందులో బృహదారణ్యక ఉపనిషత్తులో దీన్ని ఒక మంచి ఘట్టం ఉంది. ఇందులో యాజ్ఞవల్క్య మహర్షి, ఒక ఋషి జ్ఞాని, ఆయనకి 2 భార్యలు, మైత్రేయి, కాత్యాయని. ఆయన ఏం చేస్తారంటే, కొంతకాలం సంసారం చేసిన తర్వాత
ఇంకా అన్నీ ఆయనకున్న ఆస్తిపాస్తులన్నీ ఇద్దరు భార్యలకి అప్పగించేసి పంచేసి ఆయన సన్యాసం తీసుకుని తపస్సుకి వెళ్ళిపోదామని ఆయన ప్రయత్నం చేస్తారు. వెళ్ళే ముందు ఇద్దరిని కూర్చోబెట్టి ఇదిగో నీకు ఇంత అని భార్యలకు ఇచ్చేసి బయలుదేరుతారు. కాత్యాయని ఏంటంటే ఒక సామాన్యురాలు, అంటే సామాన్యమైన ఇల్లాలు, వాళ్ళకి అన్నీ ఉంటే చాలు, సుఖ సంపదలు ఉంటే చాలు, పెద్ద ఆస్తి పెద్ద వేరే ఇంకేమీ అవసరం లేదు. మైత్రేయికి అలా కాదు. ఆమె ఏంటంటే ఈ యాజ్ఞవల్క్యుడు శిష్యులకు చెప్తున్న విషయాలు అప్పుడప్పుడు విని ఆవిడలో ఒక జిజ్ఞాస ఏర్పడుతుంది. ఏదో లోతైన విషయం వీళ్ళు ఎప్పుడు చర్చించుకుంటూ ఉంటారు. తర్వాత ఇంత సంపన్నంగా ఉంది, అంతా బాగుంది, సడన్గా ఎందుకు మా భర్త వదిలేసి వెళ్ళిపోతున్నారు, దేనికోసం వెళ్ళిపోతున్నారు అని ఆలోచించి మైత్రేయి అడుగుతుంది, స్వామి మీరు దేనికోసం వెళ్తున్నారు అంటే, నేను తపస్సు కోసం వెళ్తున్నాను, ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా, మరి ఇంకేమి మీరు ఆనందాన్ని పొందాలని బయటికి వెళ్తున్నారంటే ఆవిడ జిజ్ఞాసగా ఆయన కొంచెం నిలుస్తారు. లేదులే అది వేరే విషయం, అంటే ఏమి ఇచ్చినా ప్రపంచంలో ఈ ఆస్తిపాస్తులు ఎన్నున్నా ఏదైతే ఆనందాన్ని ఇదేమంటారు దాని యొక్క శాంతిని అమరత్వాన్ని పొందలేమో, ఇవేమీ అమరత్వాన్ని ఇవ్వలేవు, దాన్ని సంపాదించడానికి నేను వెళ్తున్నాను స్వామి. అయితే నీకు అమరత్వం కావాలి, మరి ఇవన్నీ నాకెందుకు, నువ్వు ఎంత ఇచ్చినా ఏదో ఒక రోజు ఇవన్నీ ఇక్కడ వదిలేసేసి పోవాల్సిందే కదా, నాకు ఈ మృత్యు నుంచి అమరత్వాన్ని చేరుస్తాయా ఇవన్నీ అంటే, కాత్యాయనికి ఆయన అంటారు లేదు, ఆ మైత్రేయికి అంటారు లేదు, డబ్బు ధనము సంపత్తులు ఇవేమీ కూడా అమరత్వాన్ని నీకు ఇవ్వలేవు, కాకపోతే ఒక సంపన్నులు ఎలా జీవిస్తున్నారో అలా నువ్వు జీవించగలవు అంటాడు. నాకు దాంతో పని లేదు, సరే అది ఉండనివ్వండి, మీరు దేనికోసమైతే ప్రయత్నం చేస్తున్నారో అమరత్వాన్ని, అది నాకు కావాలి, ఆ జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి అని అడుగుతుంది ఈమె మైత్రేయి. అప్పుడు ఆయన చెప్తారు, భార్య భర్తని ప్రేమిస్తోంది అంటే కేవలం భర్త కోసం కాదు, తన కోసమే ప్రేమిస్తుంది, తన మాట చెల్లినంతకాలమే ప్రేమిస్తుంది, తన మాటకి ఎదురొస్తే ప్రేమ అక్కడితో ఆగిపోతుంది. భర్త కూడా అంతే, భర్త భార్యను ప్రేమిస్తున్నాడు అంటే తన మాట చెల్లేవరకే, అది ఎప్పుడైనా కొంచెం రివర్స్ అయితే ఆ ప్రేమ అక్కడితో ఆగిపోతుంది. అమ్మ అందరికీ ఇది అర్థమైందా కదా, ఇదే కదా జరుగుతుంది. ఎందుకు ఇలా అవుతుంది అంటే అక్కడ ఒక అద్భుతమైన సూక్ష్మాన్ని చెప్తారు. ప్రపంచంలో అది ఉల్టా, నువ్వెవరినీ ప్రేమించట్లేదు, నిన్ను నువ్వే ప్రేమించుకుంటున్నావు అంటాడు. అక్కడ నిన్ను నువ్వు ప్రేమించుకొని లోనికి వెళ్ళినప్పుడే అది నీకు అర్థమవుతుంది. బాహ్యంగా నువ్వు ఏమి ప్రేమించినా, ఎంతమందిని ప్రేమిస్తున్నావు అనుకున్నా అది అబద్ధం. నీలో ఉన్న ఆత్మతత్వం ఏదైతే ఉందో అదే అవతల వాళ్ళల్లో కూడా ఉంది. నువ్వు వ్యక్తిని ప్రేమిస్తే వ్యక్తి ప్రేమలు ఎప్పుడూ లిమిటెడ్గా ఉంటాయి, సంకుచితంగా ఉంటాయి. నాలో ఉన్న ఆత్మస్వరూపమే నీలో ఉన్నది అదే యాక్చువల్గా, అదే అని తెలుసుకొని నీవు ప్రేమిస్తే మీ ఇద్దరి మధ్య ఎటువంటి ఇది ఉండదు. ఎందుకంటే అక్కడ రెండు ఉండవు, మీరు భార్య అనేది ఉండదు, ఇద్దరిలో ఉన్నది ఒకటే ఆత్మతత్వం, ఒకటే ఉన్న దాంట్లో ఇంక వ్యత్యాసం ఉండడానికి ఛాన్స్ లేదు. మీరు ఎప్పుడైతే వ్యక్తిని తీసుకొస్తారో అక్కడ నా మాట, వ్యక్తితో పాటు అహంకారం కూడా వస్తుంది. అహంకారం నా మాటే చెల్లాలి, ఎందుకు ఇలాగా, ఆమె అంతే, ఆమె తక్కువ ఎంతుంది, నా మాటే చెల్లాలి, ఇది ఆఖరికి ఘర్షణగా మిగులుతుంది. ప్రేమ ఎలా అవుతుంది, అది స్వార్థం అవుతుంది. సో అంచేత యాజ్ఞవల్క్యుడు ఏం చెప్తాడంటే, ఈమె యొక్క జిజ్ఞాసకి సంతోషించి, ఇది జ్ఞానం అనేది, నిన్ను నువ్వే ప్రేమించుకుంటున్నావు, కానీ లోకులు అనుకుంటారు మనం ఎవరినో ప్రేమిస్తున్నామో ఏదో చేస్తున్నామని. ఒక భార్యాభర్తల మధ్య కాదు, పిల్లలు తండ్రి మధ్య కూడా అంతే. వాళ్ళకి తృప్తి అయితేనే తల్లిదండ్రిని ప్రేమిస్తారు, తల్లిదండ్రులు కూడా వాళ్ళకి నచ్చితేనే. ఇవన్నీ స్వార్థపూరితమైనవి. దీని నుంచి ఎలా బయటికి రావాలి అంటే,
యాజ్ఞవల్కుల వారు మన మైత్రేయికి ఒక ఉపదేశం చేస్తారు. ఆత్మనే నిరంతరము చింతన చేస్తూ ఆత్మతత్వాన్ని మననం చేస్తూ ఆత్మతత్వంలో నిలబడి ఉన్నప్పుడే నీకు సమగ్రమైన ప్రేమ అనేది తెలుస్తుంది. ఆత్మవారే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాస్తవ్య అని ఆ శ్లోకం. అంచేత మనం ఎప్పుడు కూడా సత్సంగాల్లో విన్నప్పుడు ఆత్మచింతన కోసం ఎప్పుడూ వింటూ ఉండడం, దానిని చింతన చేస్తూ ఉండడం, దానిలో నిలబడి ఉండడం, ఆ ఆత్మస్థితిలో నిధిధ్యాసంలో ఉన్నప్పుడు ద్రష్టవ్యం, అందరిలోనే ఆత్మతత్వాన్ని మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే ఆ అందరిలోని నేనే ఉన్నాను అన్నప్పుడు నాది పరాయ అనేది ఉండదు, రెండు ఉండవు. అంతా నా వాళ్ళే. అంతా నా వాళ్ళే అంటే అందరూ మారిపోరు, మీ దృష్టి మారిపోతుంది. అందరిలో ఉన్నది ఆ చైతన్యమే. ఇకపోతే వాళ్ళల్లో గుణాలు ఉంటాయి. గుణాలు ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక రకమైన గుణాలు ఉంటాయి. అందులో మీరు సద్గుణాలను మాత్రమే స్వీకరించి వాళ్ళల్లో ఏమన్నా లోపాలు అవగుణాలు ఉంటే వాటి జోలికి వెళ్ళొద్దు. ఉన్న వాళ్ళల్లో సద్గుణాలని స్వీకరించి దుర్గుణాలని పట్టించుకోకుండా నా ఆత్మే అదని. ఇది ఉదాహరణకి చెప్పాలంటే, మనం అద్దం రోజుకు ఒక 4-5 సార్లు అయినా అద్దం చూస్తాం కదమ్మా. అద్దం ముందుకు వెళ్తాం. ఫస్ట్ అద్దం కొనుక్కొచ్చిన రోజు అద్దం చాలా బాగుంది, డ్రెస్సింగ్ టేబుల్ అంతా బాగుంది, అక్కడ పెడతాం. తర్వాత ఒక్కసారి కూడా మీరు అద్దాన్ని చూడరు. అద్దం ముందుకెళ్ళి మిమ్మల్ని మీరే చూసుకుంటారు. అలాగే మీ అందరిలోని నేనున్నా, నా ఆత్మస్వరూపం ఉంది. నేను మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి ఆత్మస్వరూపాన్ని చూసినప్పుడు, మీరు అద్దంలో మీ రూపాన్ని చూసుకున్నప్పుడు మీరు ఎంతో సంతోషిస్తారు కదా, ఆనందం కలుగుతుంది కదా. ఒకరోజు కూడా ఎవరు అద్దాన్ని చూడరు, గుర్తుపెట్టుకోండి. బాగా తెచ్చుకున్నావా, కరెక్ట్గా ఉందా, పొడవు ఎత్తు అంతా సరిపోయిందా అని. తర్వాత మీరు అద్దంలోకి వెళ్ళగానే అదే కనిపిస్తుంది. అలాగే మన అందరిలో ఏదైతే ఆత్మస్వరూపం ఉందో దాన్ని మనం తెలియక వ్యక్తులుగా చూస్తున్నాం. వ్యక్తి వచ్చాడంటే వ్యక్తి వెనకాల అహంకారం వస్తుంది. అహంకారం వచ్చిందంటే రాగద్వేషాలు వస్తాయి, అంతా ఫ్లాప్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు బంగారు నక్లీస్ అంటే అమ్మగారికి ఇష్టం కదమ్మా, నక్లీస్. సరే, మీకు నక్లీస్ కదా కావాలి, ఒక ప్లాస్టిక్ తోటి ఒక మంచి నక్లీస్ చేసి ఇస్తాం. ఇష్టం అవుతుందా? ఎందుకంటే అందులో బంగారం లేదు కదా. మీరు ఇష్టపడేది నక్లీస్ని కాదు, బంగారాన్ని. అవునమ్మా? మట్టితో ఏదైనా మంచి బంగారం దానికంటే కూడా చక్కగా ఒక నక్లీస్ వేసి ఇస్తాం. నక్లీస్ కావాలంటారు, ఇస్తే తీసుకోరు. ఎందుకంటే మీకు కావాల్సిన అసలు నక్లీసే కాదు, బంగారం. అలాగే వ్యక్తుల్లో మీరు ప్రేమించాల్సింది ఆ బంగారాన్ని, రూపాన్ని కాదు. ఎప్పుడైతే మీకు బంగారు నక్లీస్ రాగానే ఎంత ఆనందంగా ఉంటుందో, మీరు ఎదుటి వాళ్ళల్లో ఆ యొక్క పరమాత్మ తత్వాన్ని దర్శించగలిగినప్పుడు అంతే ఆనందం ఉంటుంది. ఎటువంటి రాగద్వేషాలు రావు జీవితంలో. దానికి ఏం చేయాలి? ఆ యొక్క సూక్ష్మాలు చెప్పేవాళ్ళు యాజ్ఞవల్క్య ఋషి లాంటి వాళ్ళు చెప్పారు. అదే గురువులు చెప్తున్నారు. అదే నిధిధ్యాస శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసతవ్య అనేది వాళ్ళు చెప్పింది వినడం, ఆ ఆత్మజ్ఞానాన్ని పాటించడం, ఆ తర్వాత దాంట్లో ఏమన్నా లోపాలుంటే అడిగి తెలుసుకోవడం. యాజ్ఞవల్క్యుల వారు చెప్పిన ఆ సూత్రాన్ని పాటిస్తే మన రాగ ప్రేమలన్నీ కూడా అమర ప్రేమలు అవుతాయి, లేదంటే సంకుచిత ప్రేమలు అవుతాయి. మన దుఃఖాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. ఎందువల్ల అంటే ఆ జ్ఞానం తెలియక. అజ్ఞానం అనేది పాతుకుపోయి ఉంది. సపోజ్ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టును మీరు మూలంతో నరికేస్తారు. చెట్టు తీసేయాలి, అక్కడి నుంచి నరికేస్తారు పూర్తిగా. ఒక నెల తర్వాత మళ్ళీ 4 వస్తాయి అందులోంచి. ఒకటి తీసేస్తే 4 వస్తాయి. అలాగే కుటుంబంలో వచ్చే, సంసారంలో వచ్చే కష్ట సుఖాలు ఉన్నవే, అవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అవి ఎప్పుడు పోతాయి? అజ్ఞానం అనే కూకట వేళ్లతో దాన్ని పిరికి పారేయాలి. మీరు పైన కట్ చేస్తారు,
ఈ సుఖం తర్వాత అక్కడికి వెళ్తే ఏదో అవుతుంది, ఇక్కడికి వెళ్తే ఏదో అవుతుంది. ఒకటొకటి ఆకులు కొమ్మలు కట్ చేస్తూ ఉంటారు. ఒకటి కట్ చేస్తే 4 వస్తూ ఉంటాయి. స్వామి చెప్పారు కదా, కర్మ పరంపర ఉంది కదా, అది దిగుతూనే ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి ఆయన పంచుతూనే ఉంటాడు మనకి. దీని నుంచి బయటపడాలి అంటే మీరు చెట్టుని మొత్తం రాకుండా చేయాలంటే బుల్డోజర్ని తీసుకొచ్చి వేళ్లతో సహా తీసి పక్కన పడేస్తారు. అలాగే మనలో ఉన్న అజ్ఞానం అనే ఆ యొక్క మూలం ఉందే, దాన్ని గురువులు పీకి అవతల పారేస్తారు. గురువు దగ్గరికి వస్తే, గురువును వింటే, దాన్ని పాటిస్తే, మహాత్ములు చేసిందంతా అదే. మీకు పరమశాంతి కావాలి అని అనుకున్నప్పుడు మనం గురు పాదాలు పట్టుకొని ఆయన చెప్పింది విని, ఆయన మీకు అనుకూలంగా ఏమీ చెప్పరు. మీకు ఏదో సుఖభాగాల్లో మిమ్మల్ని పెంచి పోషించాలి ఏమి అనుకోరు. మీకున్నది చాలు. ఎందుకు అంటే మీ బాహ్యంగా మీకు ఎన్ని ఇచ్చినా అది ఒక లిమిట్ లేదు దానికి. ఇంకా అందులోనే కొట్టుకుని అందులోనే దొలుతారు. కానీ అందులో నుంచి బయటికి రావాలంటే జ్ఞానం అనేది గురువు మాత్రమే ఇస్తాడు. భగవంతుడి దగ్గరికి వెళ్తే మీరు అన్ని దండం పెడితే ఆయన అన్నీ ఇస్తాడు. మీ ఎదురుగుండా భగవంతుడి రూపం గురువే వస్తాడు. వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చి మనతో మాట్లాడు. ఆయన స్వరూపం గురువుల రూపంలో మనకు వచ్చి ఎదురుగుండా చెప్తారు, ఇది కాదురా నాయన, ఇది నువ్వు ఎన్నో జన్మల నుంచి అనుభవిస్తానే ఉన్నావు కష్ట సుఖాలు, ఇది చాలు, నీకు చేసుకున్నది నువ్వు అడిగినా ఎక్స్ట్రా రాదు, నీకు రావాల్సింది ఎవరు ₹1 కూడా దోసేయలేరు, దానికోసం చింత పడకు. ఆ మూలాన్ని పెరికే ఆ అజ్ఞానాన్ని గురువు నీకు తీసేయడానికి మార్గం చెప్తాడు. ఆ మార్గాన్ని పాటిస్తే మీరు దాని నుంచి బయట వస్తారు. ఆనందంగా ఉన్నవన్నీ ఉంటాయి. సంపదలు అవసరం లేదా అంటే అన్నీ అవసరమే, కానీ వాటి పట్ల వ్యామోహం అవసరం లేదు. అన్నీ ఉండాలి, వసతులన్నీ ఉండాలి. వాటి పట్ల ఎటువంటి వ్యామోహం లేకుండా ఆ జ్ఞాన దృష్టిని సంపాదించుకొని ఆ యొక్క జ్ఞానాన్ని పొంది గురువుల అనుగ్రహం మీ అందరికీ కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, తర్వాత ఈరోజు కార్యకర్తలైన మన చిన్నముత్తయ్య గారు కొడుకులు వాళ్ళందరికీ మీరే కదండి, మీకు ఒక ఆశ్రమం తరపున ఒక చిన్న సూచన ఏమంటే, ఈరోజు చాలా వైభవంగా గురు పూజ గురు అర్చన చేశారు. గురు ప్రసాదం మీ ద్వారా అందరికీ పంచుతున్నారు. ఈరోజు కార్యకర్తలుగా మీరున్నారు కాబట్టి ఇంతమంది ఇక్కడికి వచ్చి ఈ సత్సంగంలో పాల్గొని గురు సేవ చేసుకోగలిగారు. ఇది ఇక్కడితో ఆగిపోకూడదు. రావాల్సినవేవో వస్తూ ఉంటాయి, పోవలసినవే పోతూ ఉంటాయి. ఆ జ్ఞానం ఉంది చూసారా, ఆ జ్ఞానాన్ని పొందితే మీ మొత్తం కష్ట సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చినా లేనట్టే. మీకు ఆ జ్ఞానం తెలుసుకోవడానికే దీన్ని వినియోగించుకోవాలి. ఒక దేవాలయానికి వెళితే భగవంతుని మనం ప్రార్థిస్తాం, అది వేరే విషయం. ఒక గురువు దగ్గరికి వచ్చినప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ కష్టాలు సుఖాలన్నిటికీ మూలం ఏంటి, ఏది ఏడిపిస్తుంది నన్ను, దాన్ని పెరికే స్వామి నాకు. ఒకసారి ఆ అజ్ఞానం పోయిందంటే మీకు కష్టం అనేది లేనే లేదు. మహాత్ములు గోసులు పెట్టుకుని తిరుగుతారు. రమణ మహర్షి గోసి పెట్టి కూర్చున్నాడు, ఆయనకి ఏం కావాలండి, లోన అది ఉంది, ఆ జ్ఞానం ఉంది కదా, అది మీరు సంపాదించవచ్చు, అమ్మగారు సంపాదించవచ్చు, నేను సంపాదించవచ్చు. తెలుసుకోవాలంతే, మనసు పెట్టాలంతే. సో గురు దగ్గర వచ్చినప్పుడు మనం పొందాల్సింది అది. మీ వల్ల ఈరోజు వీళ్ళందరూ కూడా పొందుతున్నారు. అలాగే మీరు ఇక్కడితో ఆగిపోకుండా అది లక్ష్యంగా పెట్టుకొని, ఇది నిమిత్తంగా పెట్టుకొని, భగవంతుని నాకు ఆ జ్ఞానం ప్రసాదించి గురువా అని ఒకసారి ఆయన ప్రార్థించి మళ్ళీ పూర్ణానికి వస్తూ ఉండండి. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండండి. హరి ఓం తత్సత్. మీ అందరికీ భగవంతుడు ఆ జ్ఞానాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరి ఓం తత్సత్.